నల్గొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పదవులు శాశ్వతం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటామంటూ కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ కు వార్నింగ్లిచ్చారు గులాబీ బాస్. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని, అప్పటిదాకా వెంటబడి కొట్లాడతామన్నారు. రైతు బంధు నుంచి పంట బోనస్ల దాకా దేన్ని వదలబోమన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు పదవులు తప్ప ప్రజల సమస్యలు పట్టవంటూ విమర్శించారు. రైతులను చెప్పుతో కొడతావా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనివ్వరా, ఎన్ని గుండెలు మీకు అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ప్రజలకు తన మీద ఏం కోపం వచ్చిందో తెలియదు కానీ పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు లేకుండా చూశామని కేసీఆర్ అన్నారు. తాము అధికారం నుంచి దిగిపోయిన వెంటనే కరెంటు కోతలు మొదలయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గులాబీ బాస్ మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తెలంగాణ హక్కులు శాశ్వతమని అన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న వారిని చెప్పుతో కొట్టాలని కేసీఆర్ అన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర ఇప్పటికీ నీళ్లున్నాయని, దమ్ముంటే వాటిని రైతులకు అందివ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదని అన్నారు. 2-3 పిల్లర్లు కుంగిపోతే వాటిని సరిచేయాలని సూచించారు. కృష్ణానదిలో తెలంగాణ వాటా తేలే వరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు కేసీఆర్. అందుకే నల్గొండలో సభ పెట్టానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఒకప్పుడు ఆముదాలు, బత్తాయి తోటలతో బతికిన నల్గొండ జిల్లాలో లక్షల టన్నుల వడ్లు పండించే స్థితికి తీసుకొచ్చామని అన్నారు కేసీఆర్. ఆ పంటలకు నీళ్లు ఎలా ఇచ్చామో తెలుసుకోవాలని అన్నారు. ప్రజలు ఉద్యమించకపోతే ఎవరు మనల్ని రక్షించరని అన్నారు కేసీఆర్. ఓట్లు ఉన్నప్పుడే కొందరు వస్తారని, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తమకు ఎవరు సహకరించకున్నా ఈ ప్రాజెక్టును 80% పూర్తి చేశామని తెలిపారు. నల్గొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ తో అల్లాడిపోయిన నల్గొండ జిల్లాను ఎవరు పట్టించుకోలేదని, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జీరో ఫ్లోరైడ్ గా మారిందని అన్నారు.